నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అని అంటే, ఒక తల్లిదండ్రులకు ఇద్దరు కుమారులు, ఇద్దరికి వివాహం అయిపోయింది. ఒక కుమారుడు వివాహమైన 2 నెలలకే ప్రమాదవశాత్తు మరణించినాడు. అతని పేరు మీద ఉన్న ఆస్తి తన తోబుట్టు అయిన తన సోదరుడు కావాలనుకుంటున్నాడు. అతనికి దక్కే అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమలులో ఉన్నది. ఈ చట్టం ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే అతని తదనంతరము ఆస్తి ఏ ఏ పద్ధతుల్లో ఎవరెవరికి దక్కాలి అనే దాని గురించి క్లాస్ 1 లీగల్ హెయిర్స్, క్లాస్ 2 లీగల్ హెయిర్స్ అని చెప్పి 4 క్లాస్ లీగల్ హెయిర్ల వర్గీకరణ అనేది ఉంటుంది. అయితే సాధారణంగా ఒక వ్యక్తి చనిపోతే అతని ఆస్తి అతని తదనంతరము క్లాస్ 1 లీగల్ హెయిర్ల ప్రకారంగా మొదట అతని యొక్క వారసులకు అంటే కుమారులకు, కుమార్తెలకు, భార్యకు, అలాగే అతని యొక్క తల్లికి వాటాలుగా పంచబడుతుంది. ఒకవేళ అతనికి కుమారులు, కూతుర్లు లేకపోతే అతని యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఆమె లీగల్ హెయిర్ అవుతుంది. అలాగే అతని యొక్క తల్లి కూడా లీగల్ హెయిర్ అవుతుంది. కానీ ఆ చనిపోయిన వ్యక్తి యొక్క సోదరుడు కానీ సోదరి కానీ అతనికి లీగల్ హెయిర్ అనే వ్యక్తులుగా పరిగణించబడరు. ఆ ఆస్తి వాళ్ళకు దక్కదు. భార్య ఉంది కాబట్టి అతని తదనంతరము భార్యకు మరియు ఆ చనిపోయిన వ్యక్తి యొక్క తల్లికి దక్కడానికి అవకాశం ఉంటుంది వాటాల వారీగా. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.